ఈ మధ్యకాలంలో తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలనండి, మాట్లాడుతున్న తీరనండి ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి ఆయన మానసికంగా సరైన పరిస్థితిలో ఉండే మాట్లాడుతున్నారా, లేక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లా. ఫ్రస్ట్రేషన్ అంటే అదొక రకం, కానీ ఒకవేళ మానసిక పరిస్థితి సరిగా లేక ఏది పడితే అది మాట్లాడితే మాత్రం రాష్ట్రానికే ప్రమాదం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేక ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది. సరే, ఆయన గెలిచే అవకాశం లేదు, అది వేరే విషయం. కానీ ఒకవేళ గెలిస్తే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవటం అనేది రాష్ట్రానికి ప్రమాదమా కాదా అన్నది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, జగన్ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, ఆరోపణలు చేయటం అదొక ఎత్తు అయితే, తన స్కీముల గురించే తాను అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న తీరు, తను ఏదో ఒకటి రెండు అన్నా క్యాంటీన్లు వీటన్నిటి గురించి మాట్లాడుతుంటారు కదా అప్పుడప్పుడు. ఎక్కువ సందర్భం మొత్తం స్పీచ్లో 90% జగన్ గారిని తిట్టడం, 10% అబద్ధాలు, అట్లాగే ఏదో సూపర్ 6 అని వీటి గురించి మాట్లాడటం తప్పితే ఒక స్పష్టత లేకుండా గందరగోళంగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకి తాజాగా ఆయన ఏమంటారంటే, అన్నా క్యాంటీన్లు 3 కోట్ల అన్నా క్యాంటీన్లలో 450 రూపాయలకే భోజనం పెట్టానంటున్నారు. ఇదేందో, ఈ మాటలేందో, 3 కోట్ల అన్నా క్యాంటీన్లు ఏంటి, 450 రూపాయలకి భోజనం ఏమిటి, ఆయన ఏం చెప్పదలిచారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఆయనకి హైకోర్టులో దొంగ సర్టిఫికెట్ ఇచ్చి హైకోర్టు వారిని మిస్లీడ్ చేసి ఆరోగ్య విషయం మీద బెయిల్ పొందారని అనుకున్నాం కదా. తర్వాత మాత్రం ఆయన మామూలుగానే తిరిగేస్తూ అంబులెన్సు వీటితో ఏ సంబంధం లేకుండా తిరిగేస్తూ కేకలు రంకెలైతే వేస్తున్నారు. కానీ బట్ మెంటల్గా ఆయన స్టేబుల్గా మాట్లాడలేకపోతున్నారేమో అనే అనుమానం వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడేమో అహంకారం పూరితంగా ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా, బీసీల తోకలు కట్ చేస్తాను, అలాగే నేనేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, నేనేసిన ఇది ఇది చివరికి మరుగుదొడ్లను కూడా నేను కట్టించిన మరుగుదొడ్లను వాడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి పదాలు కూడా అహంకారపూరితంగా వాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్లుగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ చివరికి ఇప్పుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు టార్చ్ లైట్లు మీరు వేయండి, ఆకాశంలో నక్షత్రాలు కూడా వెలుగుతాయి, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో చిట్టి తల్లి అని ఇట్లాంటి కామెంట్లతోటి ఆయన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నట్లుగా ఆయన అప్రదిష్ట పాలు అవుతున్నాడు ఆ సోషల్ మీడియాలో ఇటువంటి వ్యాఖ్యల వల్ల. ఈ ప్రధానంగా ఇక్కడ నేను చెప్పదలిసింది ఏంటంటే, అబద్ధాలు చెప్పడం ఒక ఎత్తు, ప్రతి వాళ్ళ మీద 8 లక్షల భారం పడింది, అది పడింది, ఇది పడిందని. ఇక సూపర్ 6 పేరుతో చెప్తున్న అబద్ధాలకైతే అంతులేదు. అవన్నీ సరే అబద్ధాలు కాబట్టి రాసుకొచ్చిన అబద్ధాలు చదువుతారు. కానీ ఆయన ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మాట్లాడుతున్నప్పుడు చాలా ఏమంటారు, అపరిచితుడి మాదిరానండి, లేకపోతే ఒకదానికొకటి పొంతం లేకుండా సంబంధం లేకుండా మాట్లాడుతున్న తీరు మాత్రం అది రాష్ట్ర ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. నాకేం ఆయన మీద వ్యక్తిగత ద్వేషం లేదు, వ్యక్తిగత కక్ష లేదు. కానీ ఇది ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారు, ఏం మాట్లాడతారు. గతంలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు అవన్నీ చాలా హాస్యాస్పదంగా జనం అందరి దృష్టిలో ఎగతాళికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెంటల్ బ్యాలెన్స్ కూడా సరిగా లేకపోతే ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే పరిస్థితి వస్తే అది రాష్ట్రానికి ప్రమాదం అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం. ఎందుకంటే విజ్ఞతతోటి వారు ఆలోచించకపోతే ఏమవుతుందంటే చివరికి లాఫింగ్ స్టాక్గా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. మరొక విషయం కూడా చెప్పాలి. విచిత్రంగా ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ చేయాలని కూడా చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఇవన్నీ దేనికి సంకేతం? ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని మానసికంగా సమతుల్యతతోటి ఉన్నారా లేదా అనేది ఆలోచించుకుని చంద్రబాబు గారి విషయంలో ఓటు వేయాలనేది మాత్రం సాధారణంగా అందరికి కలిగేటువంటి అభిప్రాయం.